హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ హ్యాపీ దివాళీ. సో దివాళీకి నేను బ్యాక్డ్రాప్ డెకరేషన్ చేద్దాం అనుకున్నా. సో ఇట్లా నేనైతే ఒక స్టాండ్ తీసుకొని దానికి వైట్ క్లాత్ వేసిన తర్వాత ఇట్లా మ్యాంగో లీవ్స్తో ఇంకా చామంతి పూలతో ఇట్లా లైక్ క్రిస్ క్రాస్ లాగా చేసి స్టాపుల్ చేసి అక్కడ పిన్ చేస్తున్నా. లైట్స్ వేస్తే ఇల్లు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అది ఓన్లీ మనం దివాళీ రోజే ఫీల్ అవ్వగలం. లైక్ ఎంత బ్యూటిఫుల్ కొడుతుందో. ఈ ప్రిపరేషన్ అంతా నేను ముందు రోజు నైటే కంప్లీట్ చేసిన. ది నెక్స్ట్ డే మళ్ళీ ఫుల్ ఇంకా వేరే హడావిడి ఉంటుంది కాబట్టి ఇదైతే మార్నింగ్ నెక్స్ట్ డే దివాళీ రోజు మార్నింగ్ పూజ కంప్లీట్ చేసేసినాం. అండ్ ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్స్ జరుగుతుంది, లైక్ ఆల్ దివాళీ స్పెషల్ స్వీట్స్ ఎక్సెట్రా. ఇక్కడ మా రేషన్ షాప్ దగ్గర కూడా వెళ్ళేసి దీపం పెట్టేసి స్వీట్స్ పంచేసి వచ్చినాం అనమాట. ఇక్కడ మేమంతా ఫ్యామిలీ కలిసి ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. మానస డెవలపర్స్, ఇది ఇబ్రహీంపట్నం దగ్గర ఉంది. లైక్ ఎగ్జాక్ట్లీ జనహర్ష రిసార్ట్ ఆపోజిట్. ఇది రిసార్ట్ అయితే దాని ఆపోజిటే ఉంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇబ్రహీంపట్నం టు రాయపోల్ రోడ్ మధ్యలో ఉంటుంది. అండ్ హియర్ మేమన్నీ ఇంకా ప్రిపరేషన్స్ పూలదండలు అవన్నీ కట్టించి పూజ ప్రొసీజర్ స్టార్ట్ అయితే చేసినాం. ఇక్కడ నేను ఏదో ముగ్గేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ యాక్చువల్లీ నాట్. మళ్ళీ గుమ్మడికాయ కూడా కట్టేసినాం. అండ్ వీఆర్ డన్ విత్ ఆ పూజ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళినాక నాకు ప్రిపరేషన్ వర్క్స్ చాలా ఉన్నాయి. లైక్ ఇక్కడ నేను ముందు రోజే అన్ని పూలని తెప్పించి పెట్టిన, ఇట్లా ఫ్లోరల్ రంగోలీ డిజైన్ వేద్దామని. ముందు రోజే ఇంకా అన్ని రిఫరెన్సెస్ పిక్స్ అవన్నీ చూసి పెట్టుకున్నా. లైక్ నేను ఫుల్ ముందే ప్రీ ప్లాన్డ్ ఉంటాను. నేను అప్పటికప్పుడు ప్లాన్ వేసి చేయాలి అంటే నాతో అస్సలు అవ్వదు. అండ్ మా చెల్లెలు ఇద్దరు కూడా లైక్ నాకు చాలా హెల్ప్ చేసినారు. వాళ్ళు పెటల్స్ అవన్నీ తీసి ఇలా పెడితే నేను డెకోర్ చేసుకుంటూ వచ్చినాను. అండ్ ఇక్కడ లెఫ్ట్ ఓవర్ పెటల్స్ అవన్నీతో ఇక్కడ ఇంటి బయట కూడా చేసినాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మా ఇల్లు అయితే డెకోర్స్తో. లైక్ బ్యాక్ డ్రాప్ కూడా లైక్ నేను ఏమనుకున్నా అంటే ఫోటో బూత్ లాగా వెనకాల ఫొటోస్ కనిపిస్తాయి కదా టీవీ కనిపించే బదులు అని కాన్సెప్ట్తో చేసిన. యాడింగ్ లైట్స్ టు దాట్ డెకర్ మేడ్ ఇట్ మోర్ బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే. అండ్ దెన్ ఐ గాట్ రెడీ ఇన్ మై వైట్ శారీ అండ్ మై వైట్ పర్ల్ స్టడ్స్. అండ్ ఇక్కడ డెకోర్స్ దగ్గర దీపాలు అయితే పెడుతున్నాను నేను. అండ్ చూడండి ఇక్కడ నా వైట్ బ్యాక్గ్రౌండ్ ఇంకా నా వైట్ శారీ ఎంత బాగా బ్యూటిఫుల్గా బ్లెండ్ అయిపోయిందో. ఇక్కడ దేవుడి రూమ్లో అమ్మ కొంచెం దీపాల డెకరేషన్ అయితే చేసింది. అండ్ వీఆర్ డూయింగ్ ఆ ఫోటో సెషన్. అండ్ దెన్ క్రాకర్స్ అయితే కాల్చడం స్టార్ట్ చేసినాం. నాకు అవన్నీ అంటే కొంచెం భయం. సో ఐ ఎండెడ్ అప్ డూయింగ్ దిస్ ఓన్లీ పూల్ చెడీ అండ్ దట్ ఫ్లవర్ పాట్స్ అనమాట. This is how we celebrated our Diwali. Hope you all liked. Do like, share and subscribe.